ఈ రోజు మనం iFFALCON 55 ఇంచెస్ K2A మోడల్ అయితే ఈ రోజు అయితే మనం అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. అయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి iFFALCON లోగో ఉంది ఫ్రెండ్స్. iFFALCON లోగో ఓన్లీ ఒకటే ఉంది. iFFALCON లోగో తోటి అయితే వీలైతే ఫ్రంట్ సైడ్ సింపుల్ గా వీలైతే ఇచ్చారు బాక్స్ కు ఫ్రంట్ సైడ్ అయితే. సో ఇంకేమీ లేదు. వీనైతే ఎలా షిఫ్ట్ చేస్తున్నారో వీలైతే ఇక్కడ మెన్షన్ చేశారు అంతే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది DTS ప్రీమియం సౌండ్ తోటి అయితే వస్తుంది. మనకైతే మీకు చూసినట్టయితే కనబడుతుంది ఈ టీవీని ఎలా హ్యాండిల్ చేయాలో ఇద్దరు వ్యక్తులు అయితే టీవీని హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ ఎలా దీన్ని ప్యాకింగ్ విప్పాలో అండ్ అన్నిటి గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ UHD Android టీవీ అని అయితే రాసి ఉంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాక్స్ మీద అయితే ఇంకేం లేదు. సో బాక్స్ బ్యాక్ సైడ్ అయితే ఓన్లీ ఇన్క్రెడిబుల్ స్మార్ట్ లైఫ్ అని అయితే రాసి ఉంది ఫ్రెండ్స్. మీరైతే చూస్తే మీకైతే కనబడుతుంది చూడండి, ఇన్క్రెడిబుల్ స్మార్ట్ లైఫ్ అని మాత్రమే రాసి అయితే ఉంది. అండ్ లోపలికి వెళ్తే మాత్రం ఒకసారి చూడంగానే థర్మోకోల్ అయితే కనబడుతుంది. బుక్ అయితే ఉంది ఇక్కడ, అంటే ఇది క్విక్ గైడ్ అనుకుంటా. iFFALCON వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ బుక్ అనమాట. చూడండి మీకైతే కనబడుతుంది, ఇది బ్లూ కలర్లో వచ్చేసింది. అండ్ ఇంకో వచ్చేసరికి వారంటీ కార్డ్ అనమాట, సర్టిఫికేట్ ఆఫ్ వారంటీ కార్డ్ అయితే ఇస్తున్నారు మనకు. ఇది 1 year అయితే వారంటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు. అండ్ అంతే. ఇంకోటి వచ్చేసరికి ఇంకొక స్లిప్ అయితే ఉంది దీంట్లో. దీన్ని ఎలా అంటే మనకు వాల్ మౌంట్ చేసుకోవాలా దాని గురించి అయితే ఇన్స్టాలేషన్ గైడ్ అయితే ఒకటి ఉంది చిన్నదిగా. టీవీ అయితే వాల్ మౌంట్ అయితే ఫిక్స్ చేశాను, మీకు అందుకే ఏం చూపించలేకపోతున్నాను. చూడండి చాలా చక్కగా ఉన్నాయి, అల్యూమినియం సిల్వర్ కలర్ తోటి. ఫినిషింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ ప్రీమియం లుక్ అయితే ఉంది. సో చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టీవీలో అన్బాక్సింగ్ అయితే ఇలా iFFALCON గురించి. అండ్ ఫ్రెండ్స్ iFFALCON వాళ్ళు మనకు ఒక్క రిమోట్ తోటి అయితే వాళ్ళైతే మనకైతే ప్రొవైడ్ చేయట్లేదు, 2 రిమోట్స్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్లో ఒకటి ఉంది, ఇంకో సిల్వర్ కలర్లో ఒకటి ఉంది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది రిమోట్ అయితే. సో అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో నెట్ఫ్లిక్స్ బటన్ అయితే ఉంది. అండ్ ఇంకా వచ్చేసి దీంట్లో గూగుల్ అసిస్టెంట్తో అయితే మనం అయితే కమాండ్ ఇచ్చేసి మనం వీడియోస్ కానీ అవి కానీ ఓపెన్ చేయొచ్చు. అండ్ దీంట్లో నార్మల్ దాంట్లో అయితే ఏమీ ఉండదు, సింపుల్ అనమాట. అందుకే వీళ్ళు 2 ఇచ్చారు. ఇది రిమోట్స్ అయితే 2 రిమోట్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంది iFFALCON. ఇదైతే రిమోట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ రిమోట్ గురించి అయితే. దీన్ని ఇప్పుడు మనకైతే టీవీ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను, మీకు టీవీ కనెక్ట్ చేసే ముందు అన్నీ అర్థమైపోతాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే పిక్చర్ క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని టీవీలో ఎలా వస్తుందో మీకైతే సింపుల్గా అర్థమైపోతుంది. అండ్ మీరు ఇప్పుడు HD ఛానల్ అయితే చూస్తున్నారు. ఈ ఛానల్లో ఇది ట్రూ కలర్స్ని ఎలా మనకు బ్రైట్నెస్ని అండ్ ఇది ఆటో బ్రైట్నెస్తో వస్తుంది ఫ్రెండ్స్. అండ్ దానికి డాల్బీకి సపోర్ట్ చేస్తుంది, DTS సరౌండింగ్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది 16 watts కూడా అయితే వస్తుంది. మీరు ఒకసారి అయితే సౌండ్ క్వాలిటీ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరైతే సౌండ్ అయితే నేను పెట్టి చూపిస్తాను, మీరైతే చూడండి. టీవీ సౌండ్ అయితే మీరు వినొచ్చు. నుంచి వచ్చే సౌండ్ అయితే మీరైతే పర్ఫెక్ట్గా వినొచ్చు. అండ్ ఇది 16 watts తోటి అయితే వస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఫ్రెండ్స్ నేనైతే వాయిస్ కమాండ్ తోటి అయితే మీకైతే ఒకటి అయితే ఓపెన్ చేసి చూస్తాను. ఓపెన్ యూట్యూబ్. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ అయితే మనకైతే ఓపెన్ అయింది. మనకు గూగుల్ అసిస్టెంట్ తోటి అయితే సింపుల్గా మనం అయితే చేయొచ్చు. ఇది ఇప్పుడు వచ్చేసరికి iFFALCON వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్ ఓరియో మీద అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంత ముందుగా అయితే మనకు రీసెంట్గా అయితే అప్డేట్ ఇచ్చారు. ఇంత ముందుగా అయితే నాగౌట్ మీద అయితే నడిచేది. అండ్ 0.0 తోటి అయితే మనకైతే అవైలబుల్గా ఇప్పుడు అప్డేట్ అయితే అవైలబుల్గా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి అయితే మనం 4K వీడియోస్ అయితే మనం ఒకసారి టీవీలో అయితే చెక్ చేసి అయితే చూద్దాం 4K వీడియోస్ ఎలా రన్ అవుతున్నాయో. వాయిస్ కమాండ్ తోటి అయితే ప్లే చేస్తాను ఇప్పుడు వీడియోస్ అయితే. 4K వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మీకైతే 4K అయితే రన్ అవుతుంది టీవీ. ఒకసారి అయితే చూడండి, మీకైతే అక్కడ చూపిస్తాను ఈ 4K రన్ అవుతుందా కావట్లేదా అని. ఇక్కడ మీకైతే సింపుల్గా ఇక్కడ మీకు 3 dots ఉన్నాయి కదా, 3 dotsలోకి వెళ్తే మీకు సింపుల్గా అయితే 4K అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ చూడండి ఒకసారి అయితే మీరు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో మీరైతే సింపుల్గా ఇప్పుడైతే అర్థమైపోతుంది. సౌండ్ క్వాలిటీ అండ్ ఎలా ఉందో మీకైతే అర్థమవుతుంది. ఇది ఆటో బ్రైట్నెస్ దానికంతటా అయితే డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. అండ్ టీవీ క్వాలిటీ అయితే చాలా బెటర్గా ఉంది, పిక్చర్ క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ట్రూ కలర్స్ని అయితే ఇస్తుంది. 4K ఫ్రెండ్స్, 4K క్లియర్గా మనకైతే రన్ అవుతుంది. చూడండి ఎక్కడ ల్యాగ్స్ లేకుండా మాత్రం పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అయితే బఫరింగ్ అవ్వడానికి. సో అందువల్ల లేట్ అవుతుంది. కానీ టీవీ పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బెటర్ ఉంది, చాలా క్లియర్గా ఉంది. అండ్ సౌండ్ క్లారిటీ కూడా చాలా క్రిస్పీగా అయితే ఉంది. డాల్బీ సౌండ్ వస్తుంది అండ్ DTS సరౌండింగ్ అయితే వస్తుంది. ట్రిమ్మింగ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇది మైక్రో ట్రిమ్మింగ్ తోటి అయితే మనకైతే ట్రూ కలర్స్ని అయితే చాలా రెట్లకైతే మనకైతే చూపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనం స్పోర్ట్స్ టీవీ చూస్తూనే మాత్రం మనకు స్పోర్ట్స్ మోడ్ అనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు వీళ్ళు.
అండ్ దాని గురించి అయితే నేనైతే టోటల్గా దీంట్లో ఉన్న ఆప్షన్స్ గురించి వాటి గురించి అయితే ఇంకో వీడియోలో అయితే మీకైతే చెప్తాను. ఈరోజు అయితే అన్బాక్సింగ్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ మీకు ఒకసారి టీవీ లుక్ అండ్ ఫీల్ అయితే మీకైతే చూపిస్తాను. అండ్ ఒకసారి మన స్పెసిఫికేషన్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. స్పెసిఫికేషన్ బట్ అయితే మీకైతే ఒకసారి అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను, మనం స్పెసిఫికేషన్ చూస్తే iFFALCON TCL సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీ అన్నమాట. ఇది 55 ఇంచెస్ అల్ట్రా హెచ్డి తోటి అయితే మనకు 4K తోటి అయితే వస్తుంది. అండ్ ఇది దీంట్లో అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే స్మార్ట్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ సింగిల్ రిమోట్ అయితే రావట్లేదు, మనకైతే 2 రిమోట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఒకటి వచ్చేసరికి నార్మల్ రిమోట్ అండ్ ఇంకోటి వచ్చేసరికి స్మార్ట్ రిమోట్. దాంట్లో వాయిస్ కమాండ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనం గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేసుకొని మనకైతే వాయిస్ అసిస్టెంట్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి దీంట్లో 16 వాట్స్ స్పీకర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ గుడ్ క్వాలిటీ టీవీ సౌండ్, సరౌండింగ్ సౌండ్తో అయితే మనకు వస్తుంది. అండ్ దీంట్లో డాల్బీ అండ్ డిటిఎస్కి అయితే మనకైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒక వాల్ మౌంట్ అయితే వస్తుంది. అండ్ యూజర్ మాన్యువల్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి అయితే వారంటీ కార్డ్ కూడా వస్తుంది మనకు. ఇది మోడల్ నెంబర్ వచ్చేసి 55 K2A మోడల్ ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో మనకైతే అవైలబుల్గా ఉంది. దీని డిస్ప్లేస్ అయితే వచ్చేసరికి 138.71 సెంటీమీటర్స్. అండ్ ఇది స్క్రీన్ టైప్ వచ్చేసి ఎల్ఈడి ఫ్రెండ్స్. అండ్ ఇది అల్ట్రా హెచ్డి 4K. అండ్ దీని పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 3840 ఇంటూ 2160 అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మనకైతే HDMI అయితే 4 అయితే ఉంటాయి. రెండు అయితే సైడ్కి వచ్చి అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి సైడ్ వచ్చేసరికి USB అయితే ఉంటుంది. అండ్ మనం పెన్ డ్రైవ్ పెట్టుకొని అయితే మూవీస్ కానీ అవి కానీ చూడవచ్చు. HDMI ఒకటైతే AC సపోర్ట్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి నార్మల్ HDMI అయితే వస్తుంది. అండ్ ఇంకోటిసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి రెండు అయితే HDMI అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ల్యాన్ కేబుల్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటిసరికి యాంటీనా కేబుల్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఆడియో ఇన్పుట్ అవుట్పుట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ వీడియో ఇన్పుట్ అవుట్పుట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటిసరికి SPPDF అయితే ఉంది. మన విషయం ఏంటంటే ఇన్బిల్ట్ క్రోమ్ కాస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంక దీంట్లో ఉన్న ఆప్షన్స్ గురించి అయితే మీకు ఇంకొక వీడియోలో అయితే మీకు అయితే సబ్మిట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ గురించి అయితే ఈరోజు అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యే ముందు అయితే కింద పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్.